ఈరోజు మనం ప్రతి ఇన్వెస్టర్ ఆలోచించే ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. కొత్తగా మొదలుపెట్టే వాళ్ళైనా ఆల్రెడీ అనుభవం ఉన్న వాళ్ళైనా సరే బంగారం వెండిలో డబ్బులు ఎలా పెట్టాలి, అన్నిటికంటే ముఖ్యంగా ఏది బెస్ట్ ఆప్షన్, ఎప్పటిలాగే నమ్మకంగా నగల రూపంలో కొనుక్కోవాలా లేదా డిజిటల్ గోల్డ్ మంచి ఐడియానా, అలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్ ద్వారా వెళ్ళడం బెటరా. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటి అంటే బంగారం వెండి ఈ రెండిటిలో ఒకేసారి పెట్టుబడి పెట్టే ఒక స్మార్ట్ అండ్ కొత్త దారిని కూడా మీకు పరిచయం చేస్తాం. అదే స్టేబుల్ మనీ వాళ్ళ గోల్డ్ అండ్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్. ఇది మీకు రెండు మెటల్స్లో ఒకచోట డబ్బు పెట్టే అవకాశం ఇస్తుంది. అది కూడా ఎప్పుడు దేంట్లో ఎంత పెట్టాలో ఎక్స్పర్ట్స్ చూసుకుంటారు. సరే, ఇక మొదలు పెడదాం. పార్ట్ 1, బంగారం వెండిలో అసలు ఎందుకు డబ్బు పెట్టాలి. గత కొన్ని నెలలుగా మీరు మార్కెట్ని చూస్తుంటే బంగారం వెండి ధరలు మామూలుగా పెరగలేదు, బీభత్సంగా పెరిగాయి. నిజం చెప్పాలంటే పోయిన సంవత్సరంలో వీటి మీద 50% దాకా లాభాలు వచ్చాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? మెయిన్ కారణాలు ఇవి. ప్రపంచం మొత్తం మీద గొడవలు, టెన్షన్లు, వ్యాపారంలో రిస్కులు ఎక్కువ అవడంతో జనాలు బంగారం లాంటి సేఫ్ అయిన వాటి వైపు చూస్తున్నారు. అదే కారణంతో వేరే దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా టన్నుల కొద్దీ బంగారం కొంటున్నాయి. ఇక వెండి విషయానికి వస్తే ఇది కేవలం విలువైన లోహం మాత్రమే కాదు, దీన్ని ఫ్యాక్టరీలలో చాలా వాడతారు. ఎలక్ట్రిక్ కార్లు, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రానిక్ వస్తువుల్లో దీని వాడకం ఎక్కువ. అందుకే దీనికి డబుల్ రోల్ ఉంది. మార్కెట్ పడిపోయినప్పుడు ఇది సేఫ్టీ ఇస్తుంది, ఎకానమీ బాగున్నప్పుడు ఫ్యాక్టరీల నుండి డిమాండ్ పెరిగి ధర పెరుగుతుంది. అందుకే మన డబ్బులన్నిటినీ ఒకే చోట కాకుండా వేర్వేరు వాటిలో పెట్టడానికి బంగారం వెండి బెస్ట్ ఆప్షన్స్. పార్ట్ 2, పాత పద్ధతులు, నగలు అండ్ డిజిటల్ గోల్డ్. సరే, మామూలుగా జనాలు బంగారం వెండి ఎలా కొంటారు, వాటిలో ఉన్న సమస్యలు ఏంటో చూద్దాం. మొదటిగా జ్యువెలరీ. దీనితో మనకు ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది, కానీ డబ్బు పెట్టడానికి ఇది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే మీరు కొనేటప్పుడు 15 నుండి 30% వరకు మేకింగ్ ఛార్జీలు కట్టాలి. అంతేకాదు బంగారం ప్యూరిటీ సమస్య ఉండొచ్చు. దాన్ని ఇంట్లో దాచుకోవడం లేదా అమ్మాలనుకున్నప్పుడు అమ్మడం కూడా కష్టమే. తర్వాత డిజిటల్ గోల్డ్. ఇది చాలా సులభం, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆన్లైన్లో కొనేయచ్చు. కానీ ఇందులో 3 నుంచి 5% వరకు ఎక్స్ట్రా ఛార్జ్, దానికి తోడు 3% GST పడుతుంది. అన్నిటికన్నా పెద్ద సమస్య ఏంటంటే దీనికి రెగ్యులేషన్ లేదు. మీరు ఏ యాప్ నుండి అయితే కొన్నారో ఆ కంపెనీ మూతపడితే మీ డబ్బు ప్రమాదంలో పడినట్లే. మిమ్మల్ని కాపాడడానికి చట్టపరమైన రూల్స్ లేవు. మరి ఎంతకంటే మంచి దారి లేదా? దానికి సమాధానం ఖచ్చితంగా ఉంది. పార్ట్ 3, స్మార్ట్ ఆప్షన్, మ్యూచువల్ ఫండ్స్. మీరు బంగారంలో కానీ వెండిలో కానీ సేఫ్గా తక్కువ ఖర్చుతో రెగ్యులేషన్ ఉన్న మార్గంలో డబ్బు పెట్టాలంటే మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ మార్గం. వీటిని సెబీ కంట్రోల్ చేస్తుంది. మీరు పెట్టే డబ్బుకు సరిపడా బంగారం లేదా వెండిని వాళ్ళు కొని భద్రంగా దాస్తారు. ఖర్చు కూడా చాలా తక్కువ, సుమారుగా 0.5% మాత్రమే ఉంటుంది. మీరు కేవలం 100 రూపాయలతోనే నెల నెల సిప్పు మొదలు పెట్టొచ్చు. కానీ ఇక్కడ ప్రశ్న వస్తుంది, ఎంత బంగారంలో పెట్టాలి, ఎంత వెండిలో పెట్టాలి అని. పార్ట్ 4, దేంట్లో ఎంత పెట్టాలనే కన్ఫ్యూజన్ ఉంటే ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే మీ మొత్తం పోర్ట్ఫోలియోలో ఒక 10 నుంచి 15% బంగారం వెండిలో పెట్టడం మంచిది. కానీ ఆ 10 నుంచి 15%లో ఎంత బంగారం ఎంత వెండి? 80% బంగారం 20% వెండా? 70:30 లేక 50:50? ఇది పూర్తిగా మార్కెట్ ఎలా ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రస్తుతం బంగారం వెండి ధరల మధ్య ఉన్న తేడా 78% దాకా ఉంది. కానీ ఎప్పటి నుంచో వస్తున్న లాంగ్ టర్మ్ యావరేజ్ 60-65. దీని అర్థం వెండి ధర పెరగడానికి ఇంకా చాలా అవకాశం ఉంది. రాబోయే కొద్ది కాలంలో బంగారం కంటే వెండి నుండే ఎక్కువ లాభం రావచ్చు. కానీ రోజు మార్కెట్ను చూస్తూ ఉండడం, దానికి తగ్గట్టుగా మన ఎలోకేషన్ మార్చుకోవడం మనలాంటి సాధారణ ఇన్వెస్టర్లకు చాలా కష్టం. ఇక్కడే స్టేబుల్ మనీ మనకు ఉపయోగపడుతుంది. పార్ట్ 5, స్టేబుల్ మనీ, బంగారం వెండిలో ఒక స్మార్ట్ దారి. స్టేబుల్ మనీ అనేది ఒక ప్లాట్ఫామ్. ఇది మనకు బంగారం వెండి రెండిటిలోనూ ఒకేసారి డబ్బు పెట్టే అవకాశం ఇస్తుంది, అది కూడా ఎక్స్పర్ట్స్ సలహాతో. ఇది ఎలా పనిచేస్తుందంటే వాళ్ళ రీసెర్చ్ టీం ప్రతి నెల మార్కెట్ను చెక్ చేస్తుంది. ఆ నెలలో బంగారంలో ఎంత వాటా పెట్టాలి, వెండిలో ఎంత వాటా పెట్టాలో వాళ్ళు సూచిస్తారు. దాని ప్రకారం మీరు నెల నెలా కట్టే సిప్ డబ్బును ఆటోమేటిక్గా ఆ లెక్క ప్రకారం పంచి పెడుతుంది. మీరు కేవలం 100 రూపాయలతోనే స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఎక్స్పర్ట్స్ చెప్పింది వద్దు
నా లెక్క నాదే అనుకుంటే మీరే సొంతగా రేషియో సెట్ చేసుకోవచ్చు. అంటే కేవలం బంగారం, కేవలం వెండి లేదా రెండూ కలిపి మీ ఇష్టం. అయితే ఇందులో లాభాలు ఏంటి? మీరు రోజు మార్కెట్ చూడాల్సిన టెన్షన్ లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ వాటాను మార్చుకోవచ్చు. అన్నీ ఒకే సింపుల్ యాప్లో చూసుకోవచ్చు. మీకు ఎక్స్పర్ట్స్ సలహా కావాలి, అలాగే సులభంగా ఉండాలి అనుకుంటే స్టేబుల్ మనీ వల్ల ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్ ఒక మంచి ఆప్షన్. నేనైతే దీన్ని ఒకసారి చెక్ చేయమని చెప్తాను. యాప్ లింక్ కింద వీడియో డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్లో ఉంది. పార్ట్ 6. ఇంతకీ ఈ ఆప్షన్స్లో ఏది బెటర్? ఈ 3 ఆప్షన్లను పక్కపక్కన పెట్టి చూద్దాం. 1. జ్యువెలరీ. రెగ్యులేషన్ లేదు. ఖర్చు 15 నుంచి 30% మేకింగ్ ఛార్జీలు. కష్టం, దాచుకోవడం, అమ్మడం కష్టం. ఎవరికి బెటర్? సంతోషం కోసం, శుభకార్యాలకు వాడడానికి ఓకే, కానీ డబ్బు సంపాదించడానికి కాదు. నెంబర్ 2. డిజిటల్ గోల్డ్ ఆర్ సిల్వర్. రెగ్యులేషన్ సరిగ్గా లేదు. ఖర్చు 3 నుంచి 5% అదనపు ఛార్జ్ ప్లస్ 3% జీఎస్టీ. రిస్క్, యాప్ మూసేస్తే లీగల్ సపోర్ట్ లేదు. ఎవరికి బెటర్? కొనడం ఈజీనే, కానీ దేంట్లో ఎంత పెట్టాలో సపోర్ట్ ఉండదు. రిస్క్ కూడా ఉంది. నెంబర్ 3. స్టేబుల్ మనీలో గోల్డ్ అండ్ సిల్వర్ ఫండ్. రెగ్యులేషన్ పూర్తిగా సెబీ కంట్రోల్లో ఉంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువ, సుమారు 0.5%. సులభంగా ఉంటుంది. జస్ట్ 100 రూపాయలతో సిప్ స్టార్ట్ చేయొచ్చు. ప్రతి నెల ఎక్స్పర్ట్స్ దేంట్లో ఎంత పెట్టాలో చెప్తారు. ఎవరికి బెటర్? సేఫ్గా, తక్కువ ఖర్చుతో, ఎక్స్పర్ట్ సలహాతో డబ్బు పెట్టాలనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. పార్ట్ 7. ఇంకా ఫైనల్గా మీరు దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి? చూడండి, మీరు సంతోషం కోసం లేదా ఇంట్లో శుభకార్యాల కోసం బంగారం కొనాలంటే నగలు తీసుకోండి, కానీ దాన్ని పెట్టుబడిగా చూడకండి. డిజిటల్ గోల్డ్ కొనడం సులభమే, కానీ ఖర్చు ఎక్కువ. చట్టపరంగా రిస్క్ కూడా ఉంది. మ్యూచువల్ ఫండ్స్, ముఖ్యంగా స్టేబుల్ మనీ ద్వారా వెళ్తే బంగారం, వెండిలో డబ్బు పెట్టడానికి ఇది చాలా సేఫ్, స్మార్ట్, ఎక్స్పర్ట్స్ చూసుకునే దారి. మీ డబ్బును వేరువేరు చోట్ల డివైడ్ చేసి రిస్క్ తగ్గించుకోవాలి అనుకుంటే స్టేబుల్ మనీ వల్ల గోల్డ్ అండ్ సిల్వర్ మ్యూచువల్ ఫండ్ను ఖచ్చితంగా ఆలోచించండి. మరి ఈరోజు ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏమిటి? మీరు ఇప్పటిదాకా ఏ ఆప్షన్లో బంగారం కొన్నారు? నగలు, డిజిటల్ గోల్డ్ లేక మ్యూచువల్ ఫండ్స్? కామెంట్స్లో చెప్పండి. స్టేబుల్ మనీ ట్రై చేద్దాం అనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో అలాగే పిన్ చేసిన కామెంట్లో ఉంది. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఫైనాన్స్ విషయాల కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు స్మార్ట్గా ఇన్వెస్ట్మెంట్ చేయండి, సేఫ్గా ఇన్వెస్ట్ చేయండి. Disclaimer: Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully.